మన మంగ అంత కంగారుగా సైకిల్ తొక్కుని వెళ్తుందేంటి? ఏముందే, గోరంత దీపం సీరియల్ చూడడానికి టైం అయింది కదా, అది చూడడానికి అయ్యి ఉంటది. అది చూడటం కోసం అయితే ముందా తాడు వెనక స్టూల్ ఎందుకు? అయ్యో, దానత్త సీరియల్ చూడనిచ్చిందనుకో టూలేస్తది, వద్దందనుకో ఆ తాడుతో ఊరేస్తది. అయితే నేను కూడా ఒక తాడు స్టూలు కొనుక్కుంటాను. ఓసి దీని అమ్మ గడుపు మాడా, ఎంత మాట అందే. ఆత్మహత్య చేసుకోవడంలో అనుభవం లేని దాన్ని ఊరేసుకుంటే వెంటనే సత్తారని ఆళ్ళు ఇల్లు చెప్పడమే గాని నా కూడా తెలదు. నిన్నే నమ్ముకొని సాగబోతున్నాను. ఈ ఊరి విజయవంతం చేసి నన్నంతా చేసే సామి. ఏమ్మాయ్ ఆగు. అమ్మాయి ఏంటి నువ్వు చేస్తున్న పని? కరపట్లే ఊరేసుకుంటున్నాను. ఊరేసుకుంటున్నావా? పొలంలో ఊరేసుకుంటున్నానన్నంత తేలిగ్గా చెప్పేశావు. దిగ. నేను దగ్గర ఎట్ట దిగవో నాను చూస్తాను. అబ్బా తూలితే ఊరేసుకున్నావనా? అయ్య బాబాయ్, అమ్మో కూర్చుంటే సచ్చేదాన్ని. అసలు ఎవరే నువ్వు? నా సంగతి సరే గాని అసలు ఊరెందుకు వేసుకుంటున్నా? ఊరెందుకు వేసుకుంటావేంటి? ఏదో పెద్ద తీర్చేదాల్లాగా. అదో పెద్ద కథలే. సినిమా కథ, సీరియల్ కథ. ఈ మంగమ్మ కథ. మధ్యలో అడ్డొచ్చావనుకో ఆ తోడు నీకు తగిలిసేద్దాము. అమ్మో వద్దులే, అడ్రాను చెప్పు. ఈయన అది అనసూయమ్మ ఇల్లు. ఉదయం 8 గంటలు. సీతాలత్త వెళ్ళిపోతున్నా, రత్తాల దిన వెళ్ళిపోతున్నా, రంగయ్య బావ వెళ్ళిపోతున్నా, సుబ్బయ్య బావ వెళ్ళిపోతున్నా, మంగ అనసూయ అప్పు తీర్చేసి వెళ్ళిపోతున్నావు. ఈ నరక నుండి మేము ఎప్పుడు బయటపడతామో ఏంటో. వస్తా. ఇక్కడ అప్పులకి ఏడ్చాం, బారు వడ్డీలు వేస్తే భరించాం, మన బామలు చేసిన అప్పులకి బానిసల్లా బతికా. కానీ ఇప్పుడు అప్పులు తీరాయి, వడ్డీలు పోయాయి, మన బ్యాంకుల్లో బ్యాలెన్స్ మంగిపోతే రంగిపోతే కంగిపోతే తన అమ్మ కూతురని వడ్డీలు కేకపడితే పని మనిషి చొప్పున ఎదురు తిరుగుతారు. నీ అప్పులు తీర్చి నాలోకి బయటికెళ్తారు. నువ్వు ఆడపిల్లవు కాదే, అనసూయను ఎదిరించడానికి వచ్చిన దూడపిల్లవి. తిప్పవి చీపురి.
ఏంటి స్వీట్లు పంచి సంబరాలు చేస్తున్నావు? చీపురు పట్టుకుని స్టెప్పులేస్తున్నావు? ఏంటి కథ? అప్పు తీరింది కదమ్మా. ఓహో, మీ అమ్మమ్మ నా దగ్గర 20 రూపాయల అప్పు చేసి చచ్చేలోపు తీర్చలేక మీ అమ్మకు అప్పగించి చచ్చింది. అది కూడా తీర్చలేక నిన్ను నా దగ్గర పెట్టి చచ్చింది. దాంతో చచ్చినట్టు నువ్వు ఆ అప్పు తీర్చాల్సొచ్చింది. ఇన్నాళ్లకి నువ్వు ఆ అప్పు తీర్చి ఈ ఇంటి నుంచి బయటకు వెళుతున్నావు, అంతేనా? అవునమ్మా, అంతే. అప్పు తీరినందుకు నీకు ఆనందంగా ఉన్నా నువ్వు బయటకు వెళ్తున్నందుకు నాకు బాధగా ఉంది. సర్లే, నువ్వెక్కడున్నా సంతోషంగా ఉంటమే నాకు కావాలి. కాకపోతే చెప్పడమా? రోజు ఇంటెడు పని చేస్తూ కంటి ముందే తిరిగేదానివి. మళ్ళీ ఎప్పుడు చూస్తానో ఏంటో. చివరిసారిగా నీ చేతులతో ఓ గ్లాసు నీళ్ళిస్తే తృప్తిగా తాగుతానే. సిటికిలో తెస్తానమ్మా. ఉమ్. అయ్యో, 10,000 రూపాయల కుండని పగలు కొట్టేశావు కదే. ఈ కుండ 10,000. మరి అదేమన్నా అల్లాటప్పకుండా అనుకుంటున్నావా? కాకతీయుల నాటి కాలం కుండ మొన్న పురావస్తు శాఖ వాళ్ళు 10,000కి, మ్యూజియం వాళ్ళు 30,000కి అడిగితే నేను ఇవ్వలేదు. నువ్వు కాబట్టి 10,000తో సరిపెడుతున్నాను. ఏమంగా, డబ్బిస్తావా? అప్పు తీసుకోమంటావా? 20 రూపాయలు తీర్చడానికి 20 ఏళ్ళు పట్టింది. ఈ 10 ఏళ్ళు నేనెక్కడ తీరుతాను? రాసుకోండి. తెలివైందానివే, ఇట్ట పట్టేస్తావు. అందుకే నువ్వంటే నాకిష్టం. నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం. నీ ఉతకటంటే నాకిట్టం అని ఆ కొండను అడ్డం పెట్టుకొని ఆ ఇంటికి నన్ను పర్మనెంట్ చేసింది. ఆ పారిశ్రామిక వద్దనుకుని ఊరేసుకొని సత్తామనుకుంటే నువ్వు వచ్చి ఆపేశావు. అదేంటి, అనసూయమ్మ చాలా గొప్ప మనిషి అని అన్నాను, నువ్వేమో అప్పు మనిషి అని చెప్తున్నావు. నువ్వు నిజమే చెప్తున్నావా? ఆ పిసినారిది గొప్ప మడిసా. ప్రాణం పోతుందమ్మా అంటే పేడెంపుతాను కడుక్కుంటావా? పాపిస్తుంది. నాన్నమ్మను నాన్నమ్మను దాన్ని నిజ స్వరూపం ఏంటో నీకే చూపిస్తాను. అప్పుడు చెప్పు అది గొప్ప, నీ తాత సకల డప్పు. పద. అదిగో అదే అనసూయమ్మ గారి ఇల్లు. అమ్మో, చాలా బాగుందే. ఈ దిక్కుమాలిన కొంపలో మొత్తం 12 మంది ఉంటారు. అనసూయదేవికి 4 కొడుకులు, 3 కోడళ్ళు, 2 మనవళ్ళు, ఒక భర్త, ముసలి అత్త. ఈ మంద మొత్తం లోపలే ఉంటారు. కనబడ్డానికి లచ్చిందేవిలా ఉంటది గాని కొంపలో ఎన్ని తాకడి సామాలమైవే. వడ్డీకి చక్ర వడ్డీ వేసి కష్టాన్ని ఇటుకలుగా పేర్చి కట్టుకున్న కొంపే అది. ఆమోరు పని మనిషి కాదు, ఈ ఇంటి మడిసి అనసూయమ్మ పెద్ద కోడలు తులసి.
ఏంటక్కా ఇంకా ముగ్గేస్తూనే ఉన్నావా? చిన్న పని ఇంతసేపు చేస్తే మిగతా షష్టిపూర్తి పనులు ఎవరు చేస్తారు? అయిపోవచ్చిందమ్మా. జింక పిల్లలా ఉంది. ఇదెవరు? అనసూయమ్మ రెండో కోడలు, పేరు లత. సరే సరే, తొందరగా కానిచ్చి పూజా మందిరం శుభ్రం చేయి. అలాగేనమ్మా. అక్క అక్క ఓ ఇక్కడున్నావా అక్క? ఆ పని ఆపేసి అర్జెంటుగా ఈ పసుపు కొమ్ములు దంచివ్వు. గజ్జల గుర్రంలా ఉంది. ఎవరేటి? అనసూయమ్మ మూడో కోడలు, పేరు శిరీష. ఏంటి దంచేది? పూజా మందిరం శుభ్రం చేసేదాకా ఏ పని చేయదు. ఆ కొమ్ములేదు, నువ్వే దంచుకో. నాకు చెప్పకపోతే ఆ పూజా మందిరం ఏదో నువ్వే శుభ్రం చేసుకోవచ్చు కదా. నాకు పని చేయాల్సిన పనే ఉంది. నేను తలుచుకుంటే 10 మంది పని వాళ్ళని పెట్టుకోగలను. నేనుండగా ఇంకా పని మనుషులు ఎందుకులేమ్మా? అందుకేగా అక్క పెట్టనంది. నోరు ముయ్యండి సోమరిపోతులారా. మీకు వయసు వచ్చిందే కాని ఇంకా బుద్ధి మాత్రం రాలేదు. బామ్మ, లేకపోతే ఏంటే, తెల్లారు లేచిన దగ్గర నుంచి అక్క అది కడుగు, అక్క ఇది తుడువు అని అనకపోతే మీ పనులు మీరు చేసుకొని చావచ్చుగా. ఈ కొంపలో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా దాన్ని ఒక పని మనిషిని చేశారే కాని తోడుకోడలాగా చూసారంటే, పనిలో చిన్న సాయం చేశారంటే. ఎందుకు చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి? అంటే ముగ్గురు కోడళ్లే అయినా పని మాత్రం పెద్దదొకటే చేస్తుంది అని. చేస్తుంది, చెయ్యాలి. ఎందుకో తెలుసా? లత కోడలుగా ఈ ఇంటికి 1 కోటి క్యాష్తో వచ్చింది. శిరీష 1/2 కోటి 1/2 కిలో బంగారంతో వచ్చింది. కానీ అది రామకోటితో వచ్చింది. వీళ్ళిద్దరూ తెచ్చిన 2 కోట్లు ఇప్పటికి 10 కోట్లయ్యాయి. కానీ అది తెచ్చిన రామకోటి మాత్రం అది రాసుకోవడానికి తప్ప వేరే ఏ విధంగానూ పనికిరాదు. అందుకే 1 కోటి తెచ్చింది ఖాళీ ఉన్నప్పుడు పనిచేస్తుంది, 1/2 కోటి తెచ్చింది అవసరం ఉన్నప్పుడు పనిచేస్తుంది. రామకోటి తెచ్చింది రేయింబవళ్ళు పనిచేస్తుంది. అర్థమైందనుకుంటా. బాగా అర్థమైంది. ఇది 1/2 కోటి, అది 1 కోటి, అదేమో రామకోటి. పెద్దమ్మా పెద్దమ్మా ఆకలేస్తుంది, టిఫిన్ పెట్టు పెద్దమ్మా. అయ్యో, నామతి మరుపు మండ, పనిలో పడి మీ సంగతి మర్చిపోయాను. రండి నాన్న, టిఫిన్ పెడతాను. రండి. ఓయ్ 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 ఓయ్. టిఫిన్ పెట్టే వంకతో అక్కడే ఉండిపోకు. చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. అలాగే అత్తయ్య. అదే అనసూయమ్మ. అర్థమైపోనాది గాని నువ్వేమో పిసినారి అని చెబుతున్నావు. ఆవిడేమో మైసూరు మహారాణిలాగా అన్ని నగలు దిగేసుకుందేటి? ఆ నగలే కాదు, అది కట్టుకున్న చీర దగ్గర నుంచి పెట్టుకున్న బొట్టు బిళ్ళ వరకు అన్ని తాకట్టు పెట్టుకున్నవే. అయ్యయ్యో, బొట్టు బిళ్ళ తాకట్ట? ఇదెక్కడ సాధ్యము? ఆ పెట్టుకుంటే పిప్పరమెంట్ బిళ్ళ కూడా పెట్టుకుంటది తాకట్టు. ఓలమో ఓలమో ఓలమో, మరీ అంత పిసినగుట్ట. అంటే అన్నాను అంటారు కానీ
మీరసలు కన్న తల్లులేనా? నువ్వు ఆ మాట అంటావని నాకు తెలుసు. అయినా మేమేమైనా పెట్టనన్నామా? ఎంతసేపు పెద్దమ్మా పెద్దమ్మా అని ఆమె వెంటే పడితే మేం మాత్రం ఏం చేస్తాం? నిజమేనే, అది పిచ్చిది కాబట్టి మీరు కని వదిలేస్తే వాళ్ళని కన్న తల్లిలా పెంచింది, తల్లి ప్రేమను పంచింది. అందుకే ఆ పసివాళ్ల దృష్టిలో అది అమ్మ అయ్యింది, మీరు దత్తమ్మలయ్యారు. ఆవిడేమీ ప్రేమ పొంగిపోయి పెంచటం లేదు. పిల్లల్లేని గొడ్రాలని నలుగురు అనుకోకుండా మా పిల్లల్ని వెనక తిప్పుకుంటూ కన్న తల్లిలా బిల్డప్ ఇస్తోంది. అయినా పిల్లలకి అన్నం పెట్టడం, బట్టలు వేయడం ఇదేదో పెద్ద పనైనట్టు అది నువ్వు చెప్పటం, మేం వినటం. పదవే వెళ్దాం. పదక్క. చూసినావుగా అనసూయమ్మ గారి ముగ్గురు కోడలని? ఓలమ్మో ఓలమ్మో, ముగ్గురు 3 రకాలుగా ఉన్నారుగా. ముగ్గురు కాదు, నలుగురు. రేపు 4వ కోడలు కూడా రాబోతుంది. ఓలమ్మో ఓలమ్మో, ఇక ఆవిడ ఎలాగుంటదో. ద్రౌపదులు అత్తాకోడలైనప్పటికీ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ద్రౌపదిని కుంతీదేవి ఎంతో ప్రేమగా అభిమానంగా చూసుకునేది. ద్రౌపది కూడా కుంతిని అత్తలా కాక అమ్మలా భావించేది. ఆనాడు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు కుంతి ద్రౌపదిని కౌగిలించుకుని, అష్టైశ్వర్యాలలో ఉండవలసిన నిన్ను అడవిపాలు చేస్తున్నాము, అందుకు నన్ను నా కుమారులను మన్నించు అని బోరుబోరున ఏడ్చింది. అప్పుడా ద్రౌపది, అత్తమ్మా, నేను మీ ఇంట కాలు పెట్టిన క్షణం నుంచే మీకు కష్టాలు మొదలయ్యాయి, అందుకు మీరే నన్ను క్షమించాలి అని వలవల కన్నీరు కార్చింది. ఆ అత్తాకోడళ్ల అనురాగం చూసి ప్రజలు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. కుంతి లాంటి అత్తలా ప్రేమతో కోడళ్ళని, ద్రౌపదిలా అత్తని అమ్మలా చూసుకునే కోడళ్లుగా నడుచుకోవాలని ఏవిడి తల్లి ఆ కన్నీరు? ఎందుకు ఏడుస్తున్నావు? ఆ అత్త కోడళ్ళ అనురాగం గురించి విన్నారా అండి? అమ్మా, పిల్లనిచ్చిన అత్త పెళ్ళైన కొత్తలోనే పోయింది, మేనత్త మనం పుట్టగానే పోయింది, కనుక అత్త కోడళ్ళ అనురాగం గురించి పెద్దగా తెలియదు తల్లి. నేను చెప్పేది ద్రౌపది కుంతీదేవుల గురించి పంతులు గారు. పురాణాల్లో అంతే తల్లి, పైగా వాళ్ళు దేవతలు, అందుకే అంత అన్యోన్యంగా ఉన్నారు. నిజంగా కోడల్ని కూతుర్లా చూసుకునే అత్త, అత్తని అమ్మలా చూసుకునే కోడలు ఈ రోజుల్లో కూడా ఉన్నారంటారా పూజారి గారు? టీవీలో చూస్తే లేరనిపిస్తుంది, మూవీలో చూస్తే ఉన్నారనిపిస్తుంది. నాకొచ్చే అత్త నాకు అమ్మ అవుతుందో లేదో తెలీదు కానీ నేను మాత్రం ఆమెకి కూతుర్నవుతానండి. ఎందుకంటే జన్మనిచ్చేది అమ్మా నాన్నలైతే జీవిత భాగస్వామినిచ్చేది అత్తమామలే కదండి. వారికి సేవ చేస్తే కన్నవారిని సేవించుకున్నట్టేనని మా నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారండి. తండ్రి మాట వినడం కూతురుగా నా ధర్మం కదండి. అందుకే నా అత్తామామల్ని జాగ్రత్తగా చూసుకుంటానండి. నీ మంచి మనసుకి అంతా మంచిగా జరుగుతుందమ్మా, శుభం.
పిల్లలనుకుంటున్నావా పిశాచాలనుకుంటున్నావా? ఇన్ని ఇడ్లీలు తిని అజీర్తి చేస్తే హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఒక్క ఇడ్లీ ఉంచి మిగతావి తీసేయ్. అలాగే అత్తయ్య. తీ. నాకు తెలుసు అత్తయ్య తీసేస్తుందని. నువ్వు నోరుమొయ్, విందంటే నీకు కూడా తీసేస్తుంది. ఏయ్, 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 ఏయ్. నేను తీయమంది దాని ప్లేట్ల నుంచే, వాడి ప్లేట్ల నుంచి కాదు. అంటే అత్తయ్య చూడు, ఆడపిల్ల అత్తిల్లు లాంటిది. దాని మీద కట్టుబడి కట్టినా పెట్టుబడి పెట్టినా పైసా వెనక్కి రాదు. అదే అబ్బాయి అప్పుడే కడుతున్న అపార్ట్మెంట్ లాంటోడు. పెట్టుబడికి 10 రెట్లు లాభం వస్తుందే తప్ప పైసా పోదు. చాలా ఇంకా వివరంగా చెప్పాలా? అర్థమైంది అత్తయ్య. ఆ, అత్తయ్య గారు మీరు ఎంత బాగా చెప్పారో తెలుసా? సర్లే ముందు తినండి. ఏయ్, ఆగాగాగాగు. నువ్వు 1 కోటి రూపాయలు తెచ్చావు కాబట్టి డజన్ పెట్టుకో. థ్యాంక్ యూ అత్తయ్య. నువ్వు 1/2 కోటి తెచ్చావు కాబట్టి నాకు తెలుసు 1/2 డజన్ పెట్టుకోమంటారు. ఆహా, అవునా? అవును. కాకపోతే నా మాటలకు అడ్డొచ్చి టైం వేస్ట్ చేసినందుకు 1 ఇడ్లీ కట్టు. 5 పెట్టుకో. అక్క ఇప్పటికైనా అర్థమైందా అత్తయ్యకి కోపం వస్తే కట్ చేస్తుందని? ఎక్కువ వాగితే 5 కూడా కట్ అవుతాయి. మూసుకుని తిను. నువ్వు రామకోటి కాబట్టి 2 పెట్టుకో. పాప పెద్దమ్మ ఎంతో కష్టపడుతుంది. 2 ఇడ్లీలు ఎలా సరిపోతాయి నానమ్మా? ఏయ్, చిన్న పిల్లవి పెద్ద మాటలాపి పెట్టింది తిను. మలత, అసలే నువ్వు కొంచెం వెయిట్ ఎక్కువ. ఆ డజన్ ఇడ్లీలు తిన్నావనుకో గజలక్ష్మిలా తయారైపోతావు. అదే 2 ఇడ్లీలతో సరిపెట్టుకున్నావనుకో మంచు లక్ష్మిలా స్లిమ్ గా ఉంటావు. చెప్పు, ఈ 1/2 కోటికి అక్కలా కనబడతావా ఆంటీలా కనబడతావా? అమ్మో, ఒక్కలాగా కనపడతాను. తిను 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 తినండి. అక్క నేను స్లిమ్ గా ఉన్నాను కాబట్టి ఈ 5 ఇడ్లీలు తినేసేయచ్చు తెలుసా? కరెక్టే. కాకపోతే అక్కలిద్దరూ 2 ఇడ్లీలతో సరిపెట్టుకున్నప్పుడు చెల్లెలు 5 ఇడ్లీలు తినడం పద్ధతి కాదమ్మా. కాబట్టి నాకు తెలుసు నాకు కూడా 2 వస్తాయని. ఇదిగో, చిన్న ముక్క కూడా వేస్ట్ చేయకుండా తినండి. ఏమైనా మిగిలితే ఫ్రిడ్జ్ లో పెట్టండి, రేపు తినొచ్చు. పెట్టింది 2, అందులో మిగలటం కూడానా? అక్క అత్తయ్యకి ఇడ్లీలు ఇస్తే వన భోజనాలు పెట్టిస్తుంది తెలుసా? నాకు తెలుసు, నువ్వు తిను. పెద్దమ్మా నువ్వు నాకు పెడితే నానమ్మ తిడుతుంది. నేను పెడుతుంది నా ఇడ్లీలమ్మా. మరి నాకు పెడితే నీకెలా పెద్దమ్మా? నాకు ఆకలిగా లేదు, నువ్వు తినమ్మా. చెప్పేది నీకే. బాగా చలిగా ఉంది నాయన, కొంచెం ఎండ వచ్చేదాకా ఉంటానయ్యా. అప్పటిదాకా కుదరదు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అయ్యో అయ్యో అయ్యో, ఏమిటండి ఇది? మీకు అసలు మనసు అనేదే లేదండి.
ముసలమ్మ పైగా చలికి వణుకుతూ ఉంది. అలా జాలి దయ అనేవి లేకుండా ఎలా వెళ్ళిపోమంటున్నారండి? మీలా సాటి మనిషి మీద దయా జాలి చూపించని వారికి నరకంలో శూలదండనం అనే శిక్ష ఉంటుందని గరుడ పురాణంలో రాసుందండి. శూలదండనం అంటే ఏమిటో తెలుసా అండి? తెలియదు తల్లి. శూలాలని ఎర్రగా కాల్చి శరీరం మీద చిన్న గీత పట్టే ఖాళీ లేకుండా వాతలు పెట్టేస్తారండి. అయ్య బాబోయ్, ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష? అవునండి. ఈవిడ గుడి బయట కాదు, గర్భగుడిలో పడుకున్నా కూడా లేపను తల్లి. అమ్మ నువ్వు పడుకో అమ్మా, నువ్వు పడుకో తల్లి. నాకు ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు వచ్చినప్పుడు ఇచ్చిన శాలువా, దీన్ని మాత్రం ఎవరికి ఇవ్వద్దు తల్లి.